ఏం చేస్తాండారబ్బా అంతా? పిల్లల నుంచి పెద్దల వరకు నూడిల్స్ అన్న పాస్తా అయినా వీటిపైన క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లోనే హెల్తీగా మిల్లెట్ నూడిల్స్తో లెమన్ కొరియండర్ నూడిల్స్, పాస్తాతో మసాలా మ్యాక్రోని చూపిస్తున్నా. వీటికి ఎటువంటి సాసులు అవసరం లేదు. 15 నిమిషాల్లో ఫటాఫట్గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా ఇవి చేసి పెట్టారంటే ఫుల్ ఖుషి అయిపోతారు. ఫస్ట్ లెమన్ కొరియాండర్ నూడిల్స్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. నూడిల్స్లో రకాలుంటాయి. నేను ఈ పొద్దు తీసుకున్నవి మల్టీ మిల్లెట్ నూడిల్స్. ఇవి సింగిల్ మిల్లెట్స్తో కూడా దొరుకుతాయి. మీకు నచ్చినవి అందుబాటులో ఉన్న బ్రాండ్ తీసుకోండి. ప్యాకెట్ని ఓపెన్ చేసుకున్నాక నూడిల్స్ ఇట్లుంటాయి. మామూలు నూడిల్స్ లాగా ఇవి తెల్లగా ఉండవు. ఈ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. నూడిల్స్తో పాటు మసాలా ప్యాకెట్ కూడా వచ్చింది. లెమన్ కొరియాండర్ నూడిల్స్లో వేసుకుందాం. నేను ఒక్కరికి చేస్తున్నా కాబట్టి ఇంత క్వాంటిటీ ఎక్కువైతుంది. అందుకని సగం తీసుకున్నా. ముందుగా నూడిల్స్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. దీనికోసం నీళ్ళ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. నూడిల్స్ చప్పగా లేకుండా ఉంటాయి. దీంతో పాటు టీ స్పూన్ నూనె వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకొని తెరల కాగనీయాలి. నీళ్ళు ఇట్లా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నూడిల్స్ వేసుకోవాలి. స్టవ్ పెద్ద మంటలో ఉంటే ఇవి వేసినప్పుడు నీళ్లు పొంగే అవకాశం ఉంటుంది. అందుకని సన్న మంటలో పెట్టుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడకనీయాలి. ఇవి 60% ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనీయాలి. నూడిల్స్ అయితే పైకి తేలినాయి. ఏమాత్రం ఉడికినాయో చెక్ చేసుకుందాం. కొన్ని తీసుకొని చేత్తో నలిపినప్పుడు కొంచెం బ్రేక్ అయ్యేలా ఉండాలి. మరీ మెత్తగా నలిగిపోకూడదు, పలుకుగానే ఉండాలి. అప్పుడే మనకు పొడి పొడిగా ఉంటాయి. ఈ స్టేజ్లో మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం. స్ట్రైనర్ తీసుకొని నూడిల్స్ని వడగట్టుకోండి. ఇట్లా చేసుకునేటప్పుడు రోంత భద్రంగా చేసుకోండి. అన్నీ వేడిగా ఉంటాయి కాబట్టి చేతులు కాలే అవకాశం ఉంటుంది. ఇట్లా వడగట్టుకున్నాక దీంట్లోకి టీ స్పూన్ నూనె వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే పొడి పొడిగా ఉంటాయి. కలిపేటప్పుడు లైట్గా కలపాలి. కొంచెం ప్రెషర్ ఎక్కువైతే నూడిల్స్ బ్రేక్ అవుతాయి. ఇవి పక్కన పెట్టుకొని చల్లారనియాలి. చల్లగయ్యేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నూనె పోసి కాగనీయండి. నేను తక్కువ పోసుకున్నా మధ్యలో పోసుకోవాల్సి వచ్చింది. అందుకే మీకు ముందే చెప్తున్నా. దీన్ని కొంచెం వేడెక్కనీయాలి. 10 తెల్లవాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తెల్లవాయి దీంట్లో తప్పనిసరి. 1 పచ్చిమిరకాయని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కలుపుకుంటూ దోరగా ఏగనీయాలి. కలర్ మాత్రం మారకూడదు. లైట్గా ఏగితే సరిపోతుంది. ఈ కాంబినేషన్లో ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం ఏగితే చాలు. మిగతా వేసుకుందాం. కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీనివల్ల కలరే కాదు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నూడిల్స్ తో పాటు మనకిచ్చిన మసాలా ప్యాకెట్ ఉంది కదా, దీన్ని అర్ధం వేసుకుంటున్నా. ఎందుకంటే నేను అర్ధం నూడిల్స్నే వాడుకున్నా కాబట్టి. 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి ఎక్కువ ఉప్పు పట్టదు. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నూనె తక్కువైంది. అందుకని ఇంకో టీ స్పూన్ నూనె వేసుకున్నా. అందుకే మీకు 2 టీ స్పూన్లు వేసుకోమని చెప్పిన. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని కొంచెం ఏగనీయాలి. దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువే ఉండాలి. మనం చేస్తున్నది లెమన్ కొరియాండర్ నూడిల్స్ కాబట్టి 1/2 లెమన్ ని తీసుకొని రసంని పిండుకోవాలి. పులుపుని తక్కువ ఇష్టపడే వాళ్ళైతే మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ వేసుకున్నాం. ఇంకా కలుపుకోవడమే తరువాయి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాంటిదైనా తీసుకోండి, లేదా ఫోర్కునైనా తీసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇట్లా కలుపుకోవడానికి ట్రై చేయండి. మసాలాలు మంచిగా కలుస్తాయి. ఇట్లా చేసేటప్పుడు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి లైట్గా మిక్స్ అయ్యేలా కలపాలి అంతే. ఎక్కువ కలిపామే అనుకో నూడిల్స్ ఇరిగిపోతాయి. నూడిల్స్ లోకి మసాలాలు మంచిగా కలిసినాయి. స్టవ్ ని సన్నమంటలో పెట్టి 2 నిమిషాల పాటు ఇలా వదిలేయండి. మసాలాలు మంచిగా పట్టుకుంటాయి. ఇవి కూడా కొంచెం వేడైతాయి. 2 నిమిషాలు అయినాక దీన్నోసారి కలుపుకోవాలి. లెమన్ కొరియాండర్ మిల్లెట్ నూడిల్స్ రెడీ అయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. వేడిగా తింటేనే మజా వస్తుంది. నెక్స్ట్ రెసిపీ మసాలా మ్యాక్రోని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఈ షేప్లో ఉన్న పాస్తాని మ్యాక్రోని అని అంటారు.
మసాలా మ్యాక్రోని చేసుకునే దానికోసం ముందుగా పాస్తాని ఉడకబెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3/4 లీటర్ వరకు నీళ్లను పోసుకోండి. అంటే 750 ml నీళ్లను తెరలకాగనియండి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యింది. మరుగుతున్న నీళ్లలో టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ నూనెని వేసుకోవాలి. నూనెను వేసుకుంటే పాస్తా ఒకదానికొకటి అతుక్కోవు. ఇవి నీళ్ళల్లోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 కప్పు పాస్తాని మరుగుతున్న నీళ్ళల్లోకి వేసి ఉడికించుకోవాలి. పాస్తాని వేసుకున్న తరువాత గరిటెతో ఓసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని సన్న మంటలో పెట్టుకొని ఉడకనియండి. ఇవి ఉడకడానికి 3 నుంచి 5 నిమిషాల టైం పడుతుంది. 4 నిమిషాల తరువాత పాస్తా ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాం. దీన్నోసారి బాగా కలుపుకోవాలి. పాస్తా ముట్టుకుంటే మెత్తగా ఉందంటే ఉడికినట్లు అర్థం. ఇది మంచిగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని వెంటనే వడగట్టుకొని తీసుకోవాలి. నేను ఇట్లా స్ట్రైనర్లోకి వేసుకుంటున్నా. దీంట్లో అయితే నీళ్ళన్నీ మంచిగా ఉడిసిపోతాయి. అదే నీళ్లు మొత్తం స్ట్రైన్ అయిపోతాయి. వడగట్టుకున్న పాస్తాని పక్కన పెట్టుకోండి. ఈ నీళ్లను పారేసేరు పాస్తా చేసుకునేటప్పుడు వాడుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టీ స్పూన్ నూనె పోసి కాగనీయండి. నూనె కాగినాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఎర్రగడ్డ, 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి నూనెలోకి బాగా కలిసేలా కలుపుకొని దోరగా ఏగనీయండి. ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడినాక చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. నేను ఇట్లా తురుముకొని వేసుకుంటున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తురిమి వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. అల్లంని పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం పాటు ఏగనీయాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయింది. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను వేసుకోవాలి. కూరగాయలు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఏగనీయండి. ఇవి పూర్తిగా ఉడకాల్సిన పని లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి లైట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇండియన్ స్టైల్లో పాస్తా అంటే టమాటా తప్పనిసరిగా ఉంటుంది. ఇవి తొందరగా ఉడకల్లంటే 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఉడకనియండి. దీనికి మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. 3 నిమిషాల తరువాత మూత తీసి చూసుకుందాం. దీన్నోసారి బాగా కలుపుకోవాలి. 50% టమాటాలు అయితే ఉడికినాయి. ఇప్పుడు దీంట్లోకి టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇవి మీ దగ్గర లేకపోతే 4 ఎండుమిరపకాయలను మిక్సీ చేసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోండి. పాస్తాలో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఏగనీయండి. దీంట్లోకి మనం ముందుగా పాస్తా ఉడకబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి 1/2 కప్పు వరకు పోసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనీయండి. 2 నిమిషాలైనాక మూత తీసి చూసుకుందాం. మంచిగా ఉడుకుతుంది. దీన్నోసారి కలుపుకొని నీళ్ళు ఏమాత్రం ఉన్నాయో చూసుకోవాలి. ఈ మాత్రం నీళ్లుంటే సరిపోతుంది. పాస్తా వేసుకున్న తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకోవాలి. ఉడికించేటప్పుడు నూనె వేసుకున్నాం కదా, అందుకే పాస్తా పొడి పొడిగా ఉంది. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా స్పాచులాతో కలుపుకుంటే పాస్తా ఇరగదు. 1/2 నిమిషం పాటు ఇలా వదిలేస్తే పాస్తాకి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టుకుంటాయి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును వేసుకోండి. నాకు ఏ వంట అయినా కొత్తిమీర లేనిది కంప్లీట్ అవ్వదు. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు గమనించినట్లయితే మనం పోసుకున్న ఎసరు తగ్గిపోయింది చూడండి. మూత పెట్టుకొని 1/2 నిమిషం పాటు వదిలేయండి. 1/2 నిమిషం తర్వాత మూత తీసి చూసుకుందాం. ఏ మాత్రం తేమ లేకుండా పాస్తా మొత్తం పొడి పొడిగా అయ్యింది. మసాలా మ్యాక్రోని రెడీ అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాంటివి వేడిగా ఉన్నప్పుడే వడ్డించుకొని తినేయాలి. చల్లారిపోతే టేస్ట్ అంతా బాగుండదు. ఈ స్టైల్లో మసాలా మ్యాక్రోని ఓసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. పిల్లోళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక దీన్ని ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అప్పుడే మన ఫ్యామిలీ మరింత పెరుగుతుంది. ఇట్లనే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.